ఈనాడు ప్రపంచవ్యాప్తం అంతటా గుడ్ ఫ్రైడే పరిశుద్ధ శుక్రవారం నాడు కొనియాడుచు ఉన్నాం. క్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి మానవ మాతృలను పాపులైన మనందరినీ కాపాడుటకు ఈ సిలువను తన భుజాన వేసుకుని, మన పాపాలని ఈ సిలువను మన భుజాన వేసుకుని మనందరినీ రక్షించినటువంటి క్రీస్తు ప్రభు ఈనాడు క్రీస్తు ప్రభు తన పాపంలో పాల్గొని మనము కూడా మన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకొని ఈ యొక్క శివ మార్గంలో భక్తితో పాల్గొని ప్రార్థించడానికి ప్రయత్నించినాము. పరిశుద్ధ శివ మార్గం పీఠమునకు ముందు వేడుకొని చెప్పము. దేవుని ప్రేమించే వారికి ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియో మంచికే సమకూడినట్టు దేవుడు చేయునని మనకు తెలియను. మరియు నేను ప్రేమించే వారిని అందరినీ శిక్షించదును కనుక హృదయపూర్వకంగా పాపముల నుండి విముఖుడు అవుతాము అని పలికిన నా లోకరక్షక, జన్మ పాపరహితుడా, మీరు ఈ లోకములో మా కోసము జన్మించి మమ్ములను మీ వలె జీవించే విధానాన్ని మాకు నేర్పించాలి. ప్రేమమైన మీ పరిశుద్ధ శిలువ మార్గం ద్వారా మాకు రక్షణ భాగ్యము ప్రసాదించిన మా తండ్రి, ఈ మా జీవితంలో అనేక శ్రమలు బాధలు మీ పరిశుద్ధ ప్రేమను తోచి ముట్టాడి ధైర్యముతో ముందుకు నడుచుటకు కావలసిన ఆత్మ ధైర్యమును నాకు అనుగ్రహించండి. మనుషుల పశ్చాత్తాపానికి తావులేదు అనే సత్యమును గ్రహించే జ్ఞానమును ఇవ్వండి. ప్రభు, నేను ఎంతో హీనుడను నీవెందుకను. నీ అమృత తుల్యమైన కరుణలతో నన్ను ఆదరించి నేను నిన్ను పోలి జీవించడానికి సహాయము దయచేయండి. నా జీవితంలో వచ్చే అనేక శ్రమలను ప్రేమతో స్వీకరించి శిలువ ధ్యానం ద్వారా నిన్ను అనుసరించు మనోధైర్యమును నాకు ప్రసాదించండి. ఈ పరిశుద్ధ శిలువ మార్గములో ప్రతి స్థలాన్ని నిండు మనసుతో దృఢ విశ్వాసముతో అనుసరించినట్లు కృప చూపండి. కడవరి నాథుని కడవరి యాత్ర అను పరిశుద్ధ శిలువ పాత్రలోని లోతైన అర్థాన్ని గ్రహించి ప్రార్థించి జీవింప అనుగ్రహములు దయచేయండి. ఆమేన్. పంచిన రొట్టెలే రాళ్ళైనాయి, పాప క్షమాపణ పొందిన హృదయాలు, పాప క్షమాపణ పొందిన హృదయాలు నీవున కరిగి నీరయ్యాయి నా పాపములను మన్నించండి. అనుదినము నా శిలువను ఎత్తుకొని మిమ్ము వెంబడించలాగున కృప చూపండి. ఆమేన్. నా కోసం ఏడవకండి, మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది. ప్రేమ, సేవ, త్యాగం చెలిమి నెత్తురై ఒలికింది. 11వ స్థలము యేసు ప్రభువు శిలువ మీద కొట్టబడతారు. యేసుక్రీస్తువా మేము ఆరాధించున్నాము. ఏలైనా మీ త్రిశిలువ చేత ఈ లోకమును రక్షించుటే. యేసు ప్రభువు శిలువ మీద పరుండబెట్టిన వెనుక తమ చేతులు చాచి మన రక్షణ కొరకు తమ నిత్యమితకు తమ జీవమును బలిగా ఒప్పగించినారని ధ్యానించుదాం గాక. ఈ కిరాతకులు ఇంత వలల చేత వారిని శిలువకు అంటబెట్టి ఆ శిలువను మీ మరణం ద్వారా నాకు జీవాన్ని పోశారు. మేము మా అనుదిన జీవితంలో పొందే బాధలకు పొంగిపోక మీ బాధలను ధ్యానించి పూర్తిని పొంది మీ మార్గంలో పయనించగలిగే నూతన శక్తిని మాకు ప్రసాదించండి. మాకు అనుగ్రహించండి.
తండ్రి, ఆమేన్. అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అదిలింది కరుణరథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి ప్రభు శరీరమును భూస్థాపన చేయుటకు శిష్యులు మోసుకొని పోవుటను వారి పరిశుద్ధ తల్లి వెంబడిపోయి ఆ తిరు శరీరమును తానే సమాధిలో కనబరుచుకొని అది వెనుక వారిని సమాధిని వేసి అందరూ వెళ్ళిపోవటం యోచించగలిగారు. నా రక్షకుడైన యేసువా, నీ మీద ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురి కాగా ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురి కాగా నన్ను విశ్వసించువారు నన్ను జీవించు. చెల్లా చెదరై కుమిలాయి ఎన్నటికీ మరణాన్ని చంచు. చెల్లా చెదరై మీ శివమార్గంలో పయనించిన తర్వాత మా మీద దయగా ఉండండి స్వామి. ప్రియ దేవుని దయబిడలారా, ఈనాడు గుడ్ ఫ్రైడే రోజున యావత్ ప్రపంచమంతటా కూడా క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను గురించి ధ్యానించడము కథోలికుల యొక్క ఆనవాయితీ. సెయింట్ సిసిలియా చర్చ్ దయానంద నగర్ భిక్షారణలో ఈనాడు మా భక్తులందరితో ఎంతో సంతోషంగా ఆనందంగా మేము ఏర్పరచుకున్నటువంటి భాగ్యనగరి మాత పుణ్యక్షేత్రము అయ్యన్ నగర్ కొండపైన నిర్మించుకోవడం జరిగింది. ఈ యొక్క పర్వతమ ఆరంభం నుండి ఎత్తైన స్థలమునకు ప్రభువు పడినటువంటి శ్రమలను ఎంతో విశ్వాసముతో భక్తితో పాల్గొని శిలువ మార్గాన్ని విజయవంతము మేము చేసి ఉన్నాం. దేవుడు మానవుని సృజించి ఈ లోకాన్ని మనకి ప్రసాదించి ఉన్నాడు. తన అడుగుజాడల్లో తన కట్టడల్లో ఉండవలసినటువంటి మానవ జాతి కట్టడలను మీరి దేవునికి దూరమైపోయి సాతాను యొక్క శోధనలో పడిపోయి సాతాను బిడ్డలుగా మారినందుకు మనల్ని సృజించినటువంటి యావే దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నారు. కుమారుడు సృష్టిని అంతటిని కాపాడటమే తన యొక్క ఉద్దేశము కనుక క్రీస్తు ప్రభువు తను బలిగా మారి తన రక్తాన్ని చిందించి మానవులందరినీ రక్షించడానికి పడినటువంటి శ్రమే ఈ యొక్క క్రీస్తు శ్రమలు. ప్రియ దైవ బిడ్డలారా, దేవుడు మన పాపాలను తన భుజాన వేసుకొని సిలువ అనే పాప భారమును మోసి మనకు రక్షణను కలిగించి ఉన్నారు, పాప విముక్తిని కలిగించి ఉన్నారు, మోక్ష రాజ్యానికి దారి వేసి ఉన్నారు. కనుక మనందరము కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజున మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపడి మనలో ఉండే లోపాలను పాపాలను ప్రభువు చెందిన రక్తముచే కడిగి వేయబడి శుద్ధులము కావాలనేదే క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశము. కనుక మనందరము మారు మనసు పొంది హృదయ పరివర్తన పొంది ప్రభు యొక్క రక్తముచే ప్రభు మన పాపాలను తుడిచివేసి పరలోక రాజ్యాన్ని చేరడానికి ప్రయత్నించుదాం. గాడ్ బ్లెస్ యూ.